హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త ఫ్రెండ్స్. చాలామంది ప్రైవేట్ టీచర్స్ జాబ్ చేసి విసిగిపోయాము. ఆ టైమింగ్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా కష్టం కదా, ప్రైవేట్ స్కూల్ టీచర్గా కూడా పనిచేయడం అనేసి. సో చాలామందికి ఏముంటుంది, మేము ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేయాలి అని చెప్పేసి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి 2025ని నారా లోకేష్ గారు అయితే స్టార్ట్ చేశారు. మిస్ అయితే చేసుకోవద్దు. అసలు బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అన్ని ఏ జోన్స్లో నుంచి పోస్టులు వచ్చాయి, ప్రతి స్టేట్కి ప్రతి డిస్టిక్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అసలు పోస్టులు ఏంటి, ఏ స్కూల్స్లో మీకు పోస్టింగ్ ఇస్తారు, అన్నీ ఈ వీడియోలో తప్పకుండా చూడండి. అండ్ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ కలలు కంటున్నారు కదా, వాళ్ళందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మొత్తం క్యాలెండర్ డీటెయిల్గా ఇచ్చేశారు. సో తప్పకుండా మిస్ చేసుకోకండి. ఈ బెస్ట్ ఆపర్చునిటీని మళ్ళీ ఎప్పుడు పడతాయో ఎవరికి తెలీదు. కాబట్టి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ లేకపోతే మంచి బుక్స్ కొనుక్కుని కానీ చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా, బీఈడీ చేసిన వాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్కి ఇచ్చేటప్పుడు ఆల్రెడీ మీరు చాలా సార్లు టైమింగ్స్ ఇచ్చుంటే మాత్రం మీకు ఒక ఐడియా వస్తుంది. లేకపోతే బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని అయితే మీరు ట్రై చేయండి. నేను కూడా బెస్ట్ ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయేమో డిఎస్సికి ట్రై చేస్తాను. మీకు మంచి ఇన్స్టిట్యూట్స్ ఇవ్వడానికి లేదా మంచి మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతుందేమో. బట్ మీరు కూడా తప్పకుండా నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను ప్రొవైడ్ చేయడానికి. బట్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టదని చెప్పండి. ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. మార్నింగ్ 10 o'clock అయితే వీళ్ళు 10 or 11 మధ్యలో రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఏంటి 15/5/2025, చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అండ్ ఇందులో నేను ఈ వీడియోలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి మిస్ చేసుకోవద్దు. చక్కగా అప్లై చేసుకోండి. ఒక్కసారి క్విక్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో నుంచి వచ్చిన పత్రికా ప్రకటన అయితే చూసేద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. టోటల్ 16,347 ఉపాధ్యాయ ఉద్యోగులు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 23న మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, పాఠశాల విద్యాశాల వెబ్సైట్స్ నుంచే నేను తీసుకుంది. ఇక్కడ చూడండి, డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ కనుక తీసుకున్నట్లయితే మనకి చూడండి, శ్రీకాకుళంలో లాంగ్వేజెస్కి 37, హిందీకి 11, ఈఎన్జికి ఇంగ్లీష్కి 65, మ్యాథ్స్కి 33, పిఎస్, బిఎస్, సోషల్, పిఈ, ఎస్జిటి ఇలా కలుపుకుని 458 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగా కర్నూలులో 2,645 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చాలా వాటిలో అయితే అన్నిట్లో మంచిగానే పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అబోవ్ 500, అబోవ్ 600. చిత్తూరులో 1473 ఇలా 13,192 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఏ స్కూల్ అంటే గవర్నమెంట్, జెడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ స్కూల్స్లో ఉంటాయి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం అయితే వచ్చేసి అక్కడ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, చూసుకోండి. 881 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జువిలన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో పనిచేయడానికి కూడా 15 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ స్కూల్ అసిస్టెంట్ 7,487 వేకెన్సీస్, సెకండరీ గేట్ టీచర్ 6,599, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ 2 వేకెన్సీస్, మొత్తం కలిపి 14,088 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి డిపార్ట్మెంటల్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ స్కూల్స్ కూడా ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇక్కడ 31 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జోనల్ వైజ్గా చూసుకున్నట్లయితే జోనల్ వైజ్ వేకెన్సీస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ అయితే ఉన్నాయి. స్టేట్లో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఈ విధంగా వేకెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. టోటల్ 2,228 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేకెన్సీస్ అయితే ఇచ్చారు. మీకు ఆల్రెడీ మాక్ టెస్ట్ నమూనా అయితే వచ్చేసి 25/2025 నుంచి మీకు మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్ ఉంటాయి. హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 35/2025 నుంచి. పరీక్ష తేదీలు కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, 6th జూన్ నుంచి స్టార్ట్ అయ్యి 7th జూలై 6th వరకు అయితే ఉంటాయి. చివరికి పరీక్ష పూర్తయిన 2వ రోజునే ప్రాథమిక మీకు ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ కీ అనేది విడుదల చేసేస్తారు.
అండ్ ఫలితాల ప్రకటన అయితే వచ్చేసి తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. సో తుదికి అయినట్టుగా ఏంటంటే ఇంకా డేట్ మెన్షన్ చేయలేదు. సో ఎగ్జామ్ అయిన తర్వాత వెంటనే వీటిని కూడా మీకు తెలియజేస్తారు. చూడండి ఎంత క్లియర్గా షెడ్యూల్ అనేది మీకు టేబుల్ రూపంలో ఇచ్చేశారు. పరీక్ష తేదీలతో సహా అన్నీ ఎప్పుడెప్పుడు వస్తాయి అనేసి మొత్తం తీసుకుంటే మొత్తం ఈ ప్రకారం షెడ్యూల్ జరిగితే మాత్రం మీకు సెప్టెంబర్ మోస్ట్లీ సెప్టెంబర్ కల్లా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు మొత్తము రిజల్ట్స్తో సహా. మొత్తం ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీని మాత్రం మిస్ చేసుకోవద్దు. ఎవరెవరైతే మెగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మెగా డిఎస్సికి సంబంధించింది వెంటనే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో రకరకాల వీడియోస్ రకరకాల జోనర్స్లో అయితే మేము పెడుతున్నాము. వర్క్ ఫ్రమ్ హోము, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పర్మనెంట్ పొజిషన్స్ అన్ని సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్లో పర్మనెంట్ పొజిషన్స్ పడుతున్నాయి. మన ఛానల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చివరిలో మేము చెప్తాము. ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్ చెప్పకుండా వీడియో అయితే చెయ్యం ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఇట్లాంటి ఆపర్చునిటీస్ని. అండ్ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇలా షార్ట్స్ వెంటనే తెలియజేస్తూ ఉంటాము. అండ్ పోస్టుల ద్వారా కూడా కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఏమైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఇవి కూడా తెలియజేసేస్తూ ఉంటాము. ఒక్కసారి క్విక్గా చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక్కసారి అయితే డీటెయిల్గా అయితే ఒక్కసారి నోటిఫికేషన్స్ మెగా డిఎస్సికి సంబంధించిన వీళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తము బులెటిన్, ఆ బులెటిన్ ఒక్కసారి క్లియర్గా చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి పేపర్ కటింగ్ నోటిఫికేషన్ అయితే చెప్తున్నాను. మెగా డిఎస్సి 2025 రిలీజ్ అయితే అయింది. ఈరోజు న్యూస్ పేపర్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. 16,347 వేకెన్సీస్, జిల్లా స్థాయిలో 14,088 వేకెన్సీస్, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,259 వేకెన్సీస్, ప్రభుత్వ జిల్లా మండల పరిషత్ పురపాలక గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువిలైన్ సంక్షేమ పాఠశాలల్లో ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేయబడతారు. బదురుల అంతుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్జిటి పోస్టులు 6,050, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి జోనల్లో 259, జోన్ 1లో 400, జోన్ 2లో 348 అండ్ జోన్ 3లో 570, జోన్ 4లో 682. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక పాఠశాలలో మొత్తం 13,199 ఖాళీలు ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 881, జూనియర్ పాఠశాలలో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బదురుల అందుల పాఠశాలలో 31. సో ఇవి అన్నీ కలుపుకుని మొత్తం 16,347 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జువిలెన్ సంక్షేమ పాఠశాలలో ఖాళీలు 15. ఇక్కడ అవే ఇచ్చారు ఫ్రెండ్స్. మళ్ళీ ఆ పోస్టులను ఎలా డివైడ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు 881. అర్హతలు అయితే వచ్చేసి డిగ్రీ, పీజీ, బిఎడ్, డిఎడ్, డిఈఈడి, ఏపీ టెట్, సీటెట్లో ఉత్తీర్ణత పొందుండాలి. పరీక్షా విధానం అయితే వచ్చేసి ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60% మార్క్స్, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకైతే 50% మార్క్స్లు అయితే రావాలి. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపాల్ పీజీటీలకైతే 100 మార్క్స్లకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ వెయిటేజీని 20% అయితే ఉంటుంది. ఇక్కడ వయో పరిమితి అయితే వచ్చేసి అంటే మీ ఏజ్ ఎంత ఉండాలంటే 18 to 44 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 49, దివ్యాంగులకైతే 54 ఇయర్స్. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తు ఫీజు అయితే ఒక్కొక్క పోస్ట్కి 750 రూపాయలు అయితే కేటాయించారు. సో ఇక్కడ దరఖాస్తులు నేను అన్నీ ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదా. అమరావతి అయితే వచ్చేసి ఇక్కడ చూడండి, ఏపీ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్లో పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దీన్ని నారా లోకేష్ గారు ఎక్స్ ద్వారా అయితే మీకు తెలియజేశారు. ఆల్రెడీ ఉదయం 10 గంటలకు రిలీజ్ అయిందని చెప్పాను కదా. సో రాష్ట్ర స్థాయిలో 259, జోనల్ స్థాయిలో 2,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులు కూడా నేను అన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. సో వెంటనే అయితే చెక్ చేసుకోండి. సో అన్నీ నెక్స్ట్ అయితే వచ్చేసి ఒకసారి డీటెయిల్గా వీళ్ళు ఇచ్చిన బ్రోచర్ని అయితే చూపిస్తాను. నెక్స్ట్ వెంటనే అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ ఇది చూడండి, మెగా డిఎస్సి 2025 గాను ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇక్కడ చూడండి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో మొత్తం ఏమేం పొజిషన్స్ ఉన్నాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే సిబిటి ఉంటుంది, సిబిటి క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పార్ట్ 2లో ఉన్నదైతే క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నారు. రూల్స్ అండ్ రిజర్వేషన్స్, ఇలా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ అన్నీ నేనైతే కవర్ చేస్తాను. మీరు కూడా పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో మీరు ఎంఎస్సి, మీరు 4 years బీఏ బీఈడి కానీ బీఎస్సీ బీఈడి కానీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన ఎలిజిబుల్. నార్మల్గా లేకపోతే గ్రాడ్యుయేషన్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసి ఇంత బాసిన మార్క్స్ ఉండాలి. బీఈ బీఈడి కానీ చేసైతే ఉండాలి. ఇట్లా ప్రతిదానికి బిఎడ్ అయితే కంపల్సరీగా అయితే ఉంది. సో అన్ని స్కూల్ అసిస్టెంట్, బయాలజికల్ సైన్స్కి అన్ని ఏ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులు ఉన్నాయో అన్నిటికీ సంబంధించింది అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బ్రోచర్ టోటల్ 61 pages అయితే ఉంది. నేను ఈ 61 pages యొక్క బ్రోచర్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, సిలబస్ అయితే వచ్చేసి సిలబస్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్కి ఈ విధంగా అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో పార్ట్ 4లో ఏమేం కంటెంట్ ఉంటుంది, పార్ట్ 5లో ఏముంటాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ట్స్కి ఈ విధంగా ఉంటుంది. సో నేను అన్నీ అయితే చెప్పలేను కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెంత్ చాలా అయిపోతుంది. మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి, 35-36 పేజ్ నుంచి అయితే సిలబస్ అయితే స్టార్ట్ అయింది. సో ఆ సిలబస్ని చెక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ముందు సిలబస్ కంపల్సరీగా అయితే ఉండాలి. తర్వాతనే అయితే వచ్చేసి ఎనెక్సర్ స్టార్ట్ అయ్యాయి. ఎనెక్సర్స్లో అయితే డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, అనంతపురంలో అయితే వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఎస్ఏ మ్యాథ్స్లో 40 vacancies, టోటల్ 661 ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 1033 vacancies అయితే ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ క్యాడర్ అయితే ఉంది. సో ఇలా మీరు దేనికి అప్లై చేస్తున్నారు, వెల్ఫేర్ ఆశ్రమానికి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, జూలైన్ స్కూల్స్కి అప్లై చేయాలనుందా, స్కూల్ అసిస్టెంట్కి అప్లై చేయాలందా, ఒక్కసారి చెక్ చేసుకోండి. అన్ని నేమ్ ఆఫ్ ద క్యాస్ట్లకి రిజర్వేషన్ పర్సంటేజెస్ అయితే ఇచ్చారు. సో ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇంకా అదర్ ఎనెక్సర్స్లో అయితే ఇంకా పిహెచ్ వాళ్ళకి సంబంధించింది కూడా ఉంది. సో ఇది ఒక బ్రోచర్ ఫ్రెండ్స్. ఇంకా స్కూల్కి సంబంధించిన బ్రోచర్స్ ఇక్కడ ఎనెక్సర్స్ అన్నీ కలిపి ఒక దాంట్లో అయితే ఇచ్చారు. సో మీకైతే అర్థమైంది కదా. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో టాప్ రైట్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా. ఈ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళినట్లయితే ఎంటర్ యువర్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్దాము. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళడంతో అప్లికేషన్స్ ఆర్ అడ్వైజర్ టు రీడ్ ద నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను చదివాను, నేను అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని చెప్పేసి టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి మీరేం చేయాలంటే ప్రొసీడ్కి అయితే వెళ్ళిపోండి. ప్రొసీడ్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ద ఆధార్ ప్రకారం ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్, మీ మ్యారిటల్ స్టేటస్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎస్ అనువా, డిఫరెన్షియబుల్ వాళ్ళైతే ఎస్ అనువా పెట్టండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మీరు డూ యూ బిలాంగింగ్ టు ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి సంబంధించిన వాళ్ళ, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ పెట్టినట్లయితే మీ డిస్టిక్ సెలెక్ట్ చేయండి. నో అని పెట్టుంటే మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ పెట్టి చూస్తున్నాను. దాని యొక్క డిస్టిక్ ఏంటి, దాని యొక్క మండల్ ఏంటో రాయండి. ఒకవేళ ఎస్ అని పెట్టినట్లయితే సెలెక్ట్ డిస్టిక్, సెలెక్ట్ మండల్, సెలెక్ట్ విలేజ్ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసి ఐ హియర్ టు డిక్లేర్ దగ్గర టిక్ బాక్స్ కొట్టేసి జనరేట్ ఓటీపీకి అయితే వెళ్ళిపోండి. జనరేట్ ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. దాన్ని ఎంటర్ చేసుకుని ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్కి అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఆర్ యూ షోర్ వాంట్ టు సబ్మిట్ అని అయితే వస్తుంది. సో షోర్ ఓటీపీ విల్ బి సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఒక్కసారి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే అన్నీ కనిపిస్తాయి, చెక్ చేసుకోండి. ఎడిట్ ఆప్షన్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్లో మీరు మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏమో ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అన్నీ 1-2 సార్లు డీటెయిల్స్ చెక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళిపోండి. ఇట్లా మీ ప్రొఫైలు, అకాడమిక్ క్వాలిఫికేషన్, పోస్టల్ అయితే తీసుకెళ్తుంది.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్ట్ టైప్ ఆఫ్ స్టడీ ఎయిదర్ రెగ్యులర్ ఆర్ ప్రైవేట్. సో మీరు ఎలా చదివారు, సో మీ గ్రాడ్యుయేషన్ అని టైప్ ఆఫ్ స్టడీని, సో రెగ్యులర్ చదివారా ప్రైవేట్ చదివారా, ఏదో ఒకటి. రెగ్యులర్ అంటే క్యాండిడేట్ హూ హ్యావ్ కంటైనింగ్ 7 years స్టడీ ఇన్ ద స్కూల్ ఆఫ్ రెసిడెన్స్. ఏపీ స్కూల్స్లో రెగ్యులర్గా అంటే 7 years కంటిన్యూషన్గా చదివితే దాన్ని రెగ్యులర్ అంటారు. ప్రైవేట్ అంటే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద హోల్ ఆర్ పార్ట్ ఆఫ్ proceeding 7 years of the study which he and she appeared for the SSC examination. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్, రెగ్యులర్ అంటే కంప్లీట్గా చదివినట్టు, అంటే రెగ్యులర్గా 1 by 1. ప్రైవేట్గా అంటే కొంచెం డిస్టెన్స్లో కట్టినట్టు అలా ఉంటాయి కదా. సో అట్లా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్ట్ క్లాస్డ్ స్టడీడ్ లొకేషన్. సో రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకుంటే మీరు 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు, 6th, 7th, 8th, 9th, 10th. సో ఈ 7 ఉంది కదా, దీన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడు, తెలంగాణ అప్లికెంట్స్ అంటే ఈ పొజిషన్స్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ వాళ్ళు నాన్ లోకల్ కేటగిరీ కింద మీరు నాన్ లోకల్ పర్సంటేజెస్లో క్లిక్ చేయాలి. ఆర్ యూ migrated from Telangana after bifurcating of the state and you are claiming under the జీవో అని చెప్పేసి అయితే అడుగుతున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు లోకలా నాన్ లోకలా, సో బైఫర్కేషన్ అయిన తర్వాత వచ్చారా అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అయితే ఎస్ఎస్సి ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్, సెలెక్ట్ బోర్డు, సెలెక్ట్ మీడియం, మీరు ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఏ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్, ఎంత % మార్క్స్ వచ్చాయి. హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్ చదివారా, ఇంటర్ చదివితే ఇంటర్ ఎక్కడ చదివారు, ఏ హాల్ టికెట్ నెంబర్, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మీకు ఇంటర్స్లో. హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, ఒకవేళ డిగ్రీ చదివినట్టయితే డిగ్రీ ఏ కోర్స్ చదివారు, ఏ యూనివర్సిటీలో, ఏ సబ్జెక్టు, ఎంత %, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే రాయండి. నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, కొంతమంది పీజీ కూడా చేసి ఉంటారు కదా, వాళ్ళు అలాంటి వాళ్ళు పీజీ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. మీరు ఏపీ టెట్ క్వాలిఫై అయ్యారా, ఏ ఇయర్లో క్వాలిఫై అయ్యారు, ఏ పేపర్లో, సో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్, మార్క్స్ అయితే ఇవ్వాలి. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే బీఈడీ రిలేటెడ్, సో ఏ యూనివర్సిటీలో, ఏ మీడియము, ఎంత మెథడాలజీ ఏం తీసుకున్నారు, మీ సబ్జెక్ట్స్ బీఈడీలో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అప్పుడు ఎంత % వచ్చింది, ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళినైతే క్యాండిడేట్ డీటెయిల్ కన్ఫర్మేషన్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఈ కన్ఫర్మేషన్ పేజ్లో ఇప్పుడు చూశారు కదా, ఇచ్చారు కదా, మీరు బేసిక్ క్వాలిఫికేషన్స్, మీరు ఎస్ఎస్సి ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇచ్చారు కదా. వెరిఫై అండ్ కరెక్ట్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేయండి. అంటే నేను అన్నీ మళ్ళీ 1కి 2 సార్లు చెక్ చేసుకున్నాను. డిగ్రీ, పీజీ, దాని తర్వాత ప్రొఫెషనల్ బీఈడీది, ఏపీ టెట్ది, దాని తర్వాత ఎలిజిబుల్ పోస్ట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ ఏ సబ్జెక్టులు, సో ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ తెలుగు మీడియం సంబంధించిన 2వా, సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ అండ్ సేవ్కి అయితే వెళ్ళండి. అయితే 2024 నోటిఫికేషన్కి అప్లై చేశారో ఈ పోస్టులకి అయితే మళ్ళీ అప్లై చేయకలని చెప్పారు. సో మీరు ఏం చేశారంటే ఫస్ట్ 2 పోస్టులకి అమౌంట్ పే చేశారు. సో ప్రీవియస్లీ పేడ్ అయితే వచ్చింది అందుకోసము. సో ఇప్పుడు అయితే మాత్రం ఇక్కడ ఈ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు. నెల్లూరు ఇక్కడ చూడండి, ఏ డిస్టిక్ ఏ జోన్లో అవైలబుల్ పోస్ట్ ఇన్ అదర్ జోన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే వచ్చేసి యు ఆర్ నౌ అప్లయింగ్ ఫర్ 1 పోస్ట్ 750 రూపీస్ అయితే పే చేయాలి. యూ హ్యావ్ టు పే 750 రూపీస్. ఒకవేళ మీరు టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి, దాని తర్వాత ఎస్సీఎన్ఎల్ మ్యాథమెటిక్స్ ఉర్దూ అండ్ మీడియంకి ఇవి కూడా సెలెక్ట్ చేసుకుంటే ఈచ్ పోస్ట్కి 750 3 750s పే చేయాలి. బట్ ఇక్కడ ఒక పొజిషన్కే నేను ఇక్కడ పే చేయాల్సి వస్తుంది కాబట్టి 750 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. క్లిక్ హియర్ టు వ్యూ లిస్ట్ ఆఫ్ ద పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ పోస్టులకి ప్రకాశం డిస్టిక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో సో లోకల్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. తర్వాత క్లిక్ టు మూవ్ ద ప్రిఫర్డ్ పోస్ట్. సో మీరు ఏ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆఫ్టర్ రివ్యూవింగ్ అండ్ సెలెక్ట్ ద పొజిషన్ అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్లో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు, మీకు ఏ పోస్ట్ కావాలో ముందు. వన్స్ ద ప్రిఫరెన్స్ ఆర్ సెట్, సెలెక్ట్ ద ఎగ్జామ్ సెంటర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రొసీడ్ టు జనరేట్ ఓటీపీ టు కన్ఫర్మ్ ద పేమెంట్. సో ప్రిఫరెన్స్ లిస్ట్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ చూడండి, అప్ డౌన్ ఉన్నాయి కదా. సో ఇది చూడండి, ఇది ఈ పోస్ట్ ముందుకి, దాని తర్వాత కెన్ ఆల్సో మూవ్ ద ప్రిఫర్డ్ పోస్ట్కి కావాలంటే ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రిఫర్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అండ్ జనరేట్ ఓటీపీకి అయితే వెళ్ళండి. జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అంటే సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకుంటే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ స్టెప్కి అయితే వస్తుంది. పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే వస్తుంది.
సో క్లిక్ హియర్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్స్కి అయితే వెళ్ళండి. డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ అప్లోడ్ ఆల్ రిలవెంట్ డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ ఇన్ ద గివెన్ ఫార్మెట్. మీరు ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, బీఎస్సీ కంప్యూటర్ ఉంది కదా, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ పోస్ట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్, ఎంత పర్సెంటేజ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నీ అయితే ఇవ్వండి. అప్లోడ్ డాక్యుమెంట్స్కి అయితే వెళ్ళండి. ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసుకుని ఫైల్ అనేది లెస్ దెన్ 1 MB సైజులో ఉండేటట్టు చూసుకుని అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రింట్కి అయితే వస్తుంది. ఎవరికైతే పేమెంట్ ఉందో తర్వాత నెక్స్ట్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పేమెంట్ అయితే వచ్చేసి నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీరు ఏ విధంగానైనా పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అయితే వస్తుంది. ఫస్ట్ చూడండి అప్లికేషన్ ఫాము, ప్రింట్, పేమెంట్, సో డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే వస్తుంది. సో వన్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదా డాక్యుమెంట్స్ మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పే చేసిన వెంటనే మీకు ప్రింట్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఆ విధంగా అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా అప్లై చేయాలి. సో ఇది నేను నా ఓన్ కాదు ఫ్రెండ్స్, అప్లై చేసేటప్పుడు సో అఫీషియల్ బ్రోచర్లో వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఫార్మెట్ అనేది. నేను అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ బ్రోచర్ నుంచి తీసుకుని ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అప్లికేషన్ ప్రాసెస్ది. సో కొన్ని వాటికి పేమెంట్స్ ఉంటేనే ముందుకెళ్తుంది కదా ఫ్రెండ్స్. సో అందుకోసమే నేను అఫీషియల్ బ్రోచర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తప్పకుండా యూస్ఫుల్ అయితే అయ్యింది అనుకుంటున్నాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ మెగా డిఎస్సిని ఆపర్చునిటీని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ మెగా డిఎస్ ఆపర్చునిటీని చక్కగా ఉపయోగించుకోండి. సో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో మీ డిస్టిక్లో, మీ కేటగిరీలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసేసుకోండి. అలాగే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మంచిగా డిఎస్సిని అయితే క్లియర్ చేయండి. ఈ మెగా డిఎస్సిలో పోస్ట్ ఒకటి మీదే అనుకుని ప్రయత్నించండి, తప్పకుండా విజయం సాధిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోని షేర్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే.